హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇది మొంతా తుఫాన్ వచ్చింది కదా, ఆ తుఫానికి మా కంద మొక్కలన్నీ పెద్ద గాలి వాన వచ్చింది కదండి 3 రోజుల పాటు. అప్పుడు కంద మొక్కలన్నీ విరిగిపోయినాయి. ఇంకా నేను ఆ మొక్కలన్నీ పడేసి ఇంకా వేరు తీసేద్దామని చూస్తే వేరు రాలేదు ఎంతసేపటికి. ఇంకా పలుగు పెట్టి తవ్వుతున్నాను. కింద కంద తయారయ్యి ఉంటుందనని చెప్పి ఇంకా మొక్కలన్నీ పడిపోయినాయి కదా అని ఎలాగో తీసేసి ఆ కందను తవ్వుదామనని పలుగుతో తీస్తున్నాను. కానీ ఎంత గట్టిగా ఉందో లోపల కంద, బాగా అడుగుకి వెళ్ళిపోయినట్టున్నాయి వేళ్ళన్నీ. ఇంకా కుస్తీ పడుతున్నాను ఎలాగైనా పలుగుతో తీయాలని చెప్పి. ఎట్టకేలకి కొద్దిగా కదిలింది, ఇంకా వచ్చేస్తున్నది చూడండి. వేర్లు బాగా కిందికి వెళ్ళిపోయినట్టుంది మట్టి లోపలికి, అందుకనే రావట్లేదు. ఈ కార్తీక మాసంలో కందాబచ్చల కూర అందరూ తప్పనిసరిగా తినాలి అని చెప్తారు పెద్దవాళ్ళు. ఇంకా ఈ కందని తీసి కూర చేద్దామని చెప్పి కందాబచ్చల కూర తీస్తున్నాను చూడండి. ఒక 1/2 కేజీ ఉంటుందని అనుకుంటున్నాను. బాగా బరువుగా ఉంది, అదిగోండి. ఎట్టకేలకి బయటికి తీయగలిగాను కందని. ఎప్పుడు కూడా నేను ఆ కంద పిలకలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు అవి ఆ తొట్లో వేస్తాను. ఇలా వేస్తే ఆ మొక్కలు వస్తాయి. ఎప్పుడు కూడా నేను కందను బయటికి తీయలేదు. అవే మొక్కలు వస్తూ ఉంటాయి, మళ్ళీ ఎండిపోతూ ఉంటుంది. ఈసారే నేను ఈ కందని ఇలా తవ్వి బయటికి తీశాను. మొన్న గాలి వానకి పెద్దగా తుఫాను గాలికి వచ్చి పడిపోయింది కాబట్టి చూడండి. ఇన్ని వేర్లు ఉన్నాయి చూసారా? ఉంచామనుకోండి మళ్ళీ చుట్టుపక్కల నుంచి ఈ వేళ్ల ద్వారా మళ్ళీ మొక్కలు వస్తాయి. అందుకనే మనకి వివాహంలో అమ్మాయి ఒడిని నింపేటప్పుడు ఒడి బియ్యంలో కూడా ఈ కంద పిలకల్ని వేస్తారు. కంద పిలకల్ని ఇలా అమ్మాయి ఒడి నింపటంలో అలాగే వంశవృద్ధి జరుగుతుందని చెబుతారు. ఈ కందకి ఎన్ని వేర్లు ఉన్నాయో అంత వంశవృద్ధి జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తారు. ఇంకా కందకి బాగా మట్టి ఉంది కదా, దాన్ని క్లీన్ చేద్దామని చెప్పి నేను కందని క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎన్ని వేర్లు ఉన్నాయో. అందుకే ఒక్క కంద పిలకలు నాటితే చుట్టూ ఎన్నో మొక్కలు వస్తాయి. కంద గౌరీదేవి అని అంటారు. కార్తీక మాసంలో బ్రాహ్మణులకు ఈ కందను దానంగా ఇస్తారు. అలా ఇవ్వాలి కూడా. ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా కందాబచ్చల కూరని వండుకొని తినాలి. ఎంత మట్టి వచ్చిందో చూడండి. ఆ కంద ఒక్కదానికి అంత క్లీన్ చేస్తే ఇదిగో ఇలా తయారైంది కంద. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.